చెప్పుకోనిగా. ఈరోజు భోగి పండుగ. సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎన్ని రోజులు అంటే 4 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి ముందు రోజు ఏమో భోగి పండుగ, సంక్రాంతి తర్వాత రోజు కనుమ, ఇంకా ముక్కనుమ. ఈరోజు భోగి పండుగ కదా, అందుకని భోగి పండుగ గురించి చెప్పుకుందాం. భోగి పండుగ అనగానే గుర్తొచ్చే ఏంటంటే భోగి మంట, రెండోది ఏంటి, భోగి పండ్లు. అక్క, ముందు భోగి మంట గురించి చెప్పు. ఓకే, భోగి మంట ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. దక్షిణాయనంలో సూర్యుడు మన భూమికి దక్షిణం వైపుగా దూరం అవుతూ ఉంటారు. అందుకని ప్రజలు ఆ చలికి తట్టుకోలేక చలి బగబగ మండే చలి మంటను వేసుకుంటారు. అందుకని ఈ భోగి అని పేరు ఈ పండుగకి వచ్చింది. తర్వాత మనము భోగి పండ్ల గురించి చెప్పుకుందాం. భోగి పండ్లు అనగానే గుర్తొచ్చేటి రేగి పండ్లు. రేగి పండ్లు ఏ షేప్లో ఉంటాయి? సర్కిల్ షేప్లో ఉంటాయి కదా, రౌండ్. ఇప్పుడు సన్ కూడా ఆ షేప్లోనే ఉంటుంది. అందుకని పెద్దలందరూ 12 years బిలో పిల్లలకి ఈ భోగి పండ్లు పిల్లలకి సూర్యుడు ఆశీర్వాదం పిల్లలకి ఉండాలని, ఇంకా పిల్లలకి ఉన్న దిష్టి పోవాలని పెద్దలు దీవిస్తారు. భోగి పండ్లని వేసి దీవిస్తారు. సాయంత్రం వేళ దీవిస్తారు. ఈరోజు నేను మా తమ్ముడు కూడా భోగి పండ్లని పోసుకుంటాం. ఇంకొకసారి మీ అందరికీ భోగి పండ్ల శుభాకాంక్షలు.